అనవసరం. స్పిరిట్ లో ఎవరైతే ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ చేసినట్లు గనక ఉంటే నిజంగా నువ్వు ఏ టైంలోనైనా ఒడ్డు మీదే ఉంటావు. ఏ టైంలోనైనా ఆ గ్రీన్ పాస్చర్స్ లోనే ఉంటావు. అవుట్ సైడ్ నువ్వు డబ్బులు లేకపోయినా నేను నీకు ఒకటే చెప్తాను, నువ్వు మంచిగా ఆరాంగా ఆ పచ్చిక గల చోట్లనే నువ్వు ఉంటావు. ఎప్పుడు నువ్వు చెప్పవు నాకు ఇక్కడ తొడుగు ఉన్నదని ఎప్పుడు నీకు రాదు. ఎందుకంటే లేదు కాబట్టి. నీకు తొడుగు అనేది ఎక్కడ కనబడకుండా దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డ్రై ల్యాండ్ అనేది నీ లైఫ్ లో లేకుండా దేవుడు టోటల్ గా దాన్ని దూరపరిచాడు. అందుకోసమనే మనము అందులోనికి వెళ్ళాలంటే దేవుని యొక్క బిడ్డలారా ఆయన యొక్క పవర్ ని ముందు మన వైపుకి మనం లాక్కోవాలి. ఆయన చూపుని మన వైపు లాక్కోవాలి. ఆయన మనను దాటి వెళ్లకుండా మనము పట్టుకోవాలి, ఆపేయాలి. అప్పుడు బ్లెస్సింగ్ అనేది ఖచ్చితంగా నీకు రిలీజ్ అవుతుంది. ఈ రోజు నేను చెప్తున్నా, నీ లైఫ్ లో నీకున్నటువంటి షార్ప్ పవర్ ఏంటంటే విజన్. ఈ రోజు నేను చెప్పేది నీకు ఎంతో బ్లెస్సింగ్ గా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. ఈ విజన్ అనేది ఆర్ డెస్టినీ ఆర్ డ్రీమ్ అని ఏదైనా చూడండి, ఇది మనకు షార్ప్ గా ఉండాలి. ఎందుకోసం అంటే మనము దాన్ని చూసినప్పుడు, ఏదైనా మనము దాన్ని చూసినప్పుడు అది ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న 5 సెన్సెస్ ఉంటాయి కదా, మన బాడీలో. మనము ఈ కళ్ళతో చూస్తాం. ఈ కళ్ళతో చూసినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న ఇంకా మిగతా 4 సెన్సెస్ అనేవి, అంటే మొత్తం 5 ఆర్గన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి మనము చూసినప్పుడు. అప్పటిదాకా ఇట్లా సైలెంట్ గా ఉన్నటువంటి ఆర్గన్స్ ఏమవుతాయి అంటే యాక్టివేట్ అవుతాయి. అంటే నువ్వు చూసినప్పుడు వెంటనే నీకు దాన్ని నువ్వు టచ్ చేయాలన్నంత లోపల సంథింగ్ ఏదో కలుగుతుంది. లేదంటే దాన్ని చూసినప్పుడు దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. లేకపోతే నీ లోపలటువంటి ఎనర్జీని రిలీజ్ చేయాలనిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే విజన్ కి చాలా పవర్ ఉన్నది.